హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి కర్ణాటక స్పెషల్ బిసిబెలెబాత్ అంటే సాంబార్ రైస్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ చలికాలంలో ఇది వేడిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంటే ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పప్పు, కందిపప్పు తీసుకొని దాంట్లోనే కూరగాయలు అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక కూరగాయ అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తాను. ఇది క్యారెట్, ఆనియన్, టమోటో, క్యాప్సికమ్, ఆలు, బీన్స్ ఇవి యాడ్ చేసిన్నాను. మీ ఇంట్లో ఏవేవైతే ఆ టైంలో అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ రెసిపీ అనేది మీరు చేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోండి. ఇది ఒక 3 విజిల్స్ అయ్యేసరికి ఉడికి ఉంటుంది. రైస్ వచ్చేసి అయ్యింది, బట్ ఇది ఒకసారి బాగా కలుపుకోండి. బట్ అయితే దీనికంటే ముందు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకోండి. ఆ చింతకాయ పులుపు ఏదైతే ఉంటుందో అది ఆ రసం అంతా దీంట్లో రైస్లో వేసేసిన తర్వాత బిసిబెలెబాత్ పౌడర్ దొరుకుతుంది. అది ఒక ప్యాకెట్ నేను దీంట్లో యాడ్ చేశాను. ఎక్స్ట్రా కారం ఏం అవసరం ఉండదు దీంట్లో. దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం తీసుకున్న రైస్ మీద. ఇప్పుడు వచ్చేసి దీన్ని తిరుగుమాతకి వచ్చేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నేను గీ వేసుకున్నాను. ఇంకా పోపు ఏ విధంగా పెడతారో అదే విధంగా పెట్టుకొని దీంట్లో కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తిరుగుమాత ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేసేసుకోండి. మీకు తెలుస్తుంది దీంట్లో ఎలా ఉంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేసి. మీకు సరిపోయింది అనిపించే పాట అయితే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో వచ్చేసేసి కొంచెం కొబ్బరి తురుము, దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని వచ్చేసేసి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అంతే, బిసిబెలెబాత్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కావాల్సి ఉంటే కొద్దిగా దీంట్లో అన్ని టేస్ట్ సరిపోతుంది, మీకు నచ్చుతుంది అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడానికి రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ వచ్చేసేసి ఇవి కారాలు. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కన్నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.